వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం ఓటర్ ఐడిలోని ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఫామ్ 8ని యూజ్ చేసుకొని ఆ కరెక్షన్స్ అనేవి చేసుకుంటాం. సో ఇవి ఆన్లైన్లో ఎలా అప్లై చేసాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ముందుగా ceotelangana.nic.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. తెలంగాణ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ కనిపిస్తున్న ఈ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినప్పుడు ఇలా రెండు వస్తాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. సో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీపై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హెల్ప్ ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ కోసం, ఫామ్ 10 ఆబ్జెక్టివ్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్, ఫామ్ 8 కరెక్ట్ యువర్ కార్డ్. సో మనం మన కార్డులో ఉన్న మిస్టేక్స్ కరెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫామ్ 8పై క్లిక్ చేయాలి. సో ఫామ్ 8పై క్లిక్ చేసినాక మనకు న్యూ విండోలో ఇలా ఫామ్ 8 అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫామ్ను ఫిల్అప్ చేయడానికి ఏంటో చూద్దాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ ఫోటో ప్లస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అప్లికేషన్ నంబర్స్, నేమ్స్, డీటెయిల్స్. సో ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇన్ ద పార్ట్. సో ఇది అనేది మనకు ఇచ్చిన ఎలక్షన్ కార్డు మీద ఉండదు. సో వీటిని ముందుగా మనం తెలుసుకోవాలి. సో వాటిని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం పార్ట్ నెంబర్, ఎలక్ట్రల్ నెంబర్ తెలుసుకోవడానికి సర్చ్ యువర్ నేమ్, ఈ రిజిస్ట్రేషన్ పక్కన సర్చ్ యువర్ నేమ్ అనే ఆప్షన్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీపై క్లిక్ చేయాలి. మళ్ళీ న్యూ విండోలో మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏసీ నేమ్ అంటే కాన్స్టిట్యున్సీ నేమ్, ఇది కార్డ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది నంబర్తో సహా. తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే కార్డులో ఉన్నట్టుగా. నెక్స్ట్ నేమ్ అనేది ఫస్ట్ 3-4 లెటర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ పైన ఇది ముందులో ఉంటుంది, ఎపిక్ నెంబర్ అని. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేమ్ అనేది వచ్చేసింది, ఏజ్ వచ్చింది, హౌస్ నెంబర్, ఐడి కార్డ్ నెంబర్. ఇవి ఒకసారి కన్ఫర్మ్ చేసి ఇది మనదో కాదో చెక్ చేసుకోవాలి. ఇది ఒకవేళ మనదైన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ అండ్ సీరియల్ నెంబర్ ఇన్ పార్ట్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్. సో అది ఇక్కడ ఉంది పార్ట్ నెంబర్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఇన్ పార్ట్, ఇక్కడ సీరియల్ నెంబర్ ఇన్ పార్ట్. సో వీటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో చూద్దాం. ముందు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ తర్వాత అసెంబ్లీ, ఓకే. నెక్స్ట్ నేమ్, యాజ్ పర్ మన ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయడం బెటర్. సో ఇక్కడ పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ నెంబర్ ఇంతకుముందు ఇక్కడ చూసాం అంటే 246 పార్ట్ నెంబర్. సీరియల్ నెంబర్ సో 303 part number of electoral number and the serial number 303. so age అనేది కూడా యాజ్ పర్ 10th మేము ఉండడం బెటర్. ఓకే. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేయాలి. రిలేషన్ టైప్ ఫాదర్ ఎంటర్ చేస్తే ఫాదర్, మదర్ది అయితే ఇది. నెక్స్ట్ ఫాదర్ది ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ అడ్రస్. ఇంకోటి రోడ్ మండల్ ఒకటి పోస్ట్ ఆఫీసా. సో ఇప్పుడు ఇక్కడ లొకాలిటీ. నెక్స్ట్ టౌన్. DOU. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పిన్ కోడ్ ఇది అన్ని సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ మండల్ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రోల్స్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్, దీన్ని ఎపిక్ అంటారు. ఇది మన కార్డ్ మీద ఉంటుంది. సో డీటెయిల్స్ అనేవి మనం కేర్ఫుల్గా ఎంటర్ చేయడం మంచిది. మిస్టేక్స్ కానీ మళ్ళీ అయ్యాయంటే మళ్ళీ ఒక 3-4 మంత్స్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి. 580-431 వదనపేట్. ఐడి నెంబర్ సో ఇప్పుడు కాన్సెన్సీ నేమ్, ఈ మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఏపిక్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మనది ఈమెయిల్ ఐడి 1 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడం కోసం సో ఫైల్ చూస్ చేయాలి. ఫైల్ చూస్ చేసుకోవడం కోసం ఓకే, ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఫోటో అనేది కూడా మనకు అప్లోడ్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ మనం 3 months దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రాసెస్లో. సో ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని డిసైడ్ అయిన తర్వాత సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ పేజ్ ట్రాన్స్లేట్ అయిపోయింది. ఒకసారి అన్నీ మనం డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి మళ్ళీ. సో డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్. సో సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పేజ్ ప్రింట్అవుట్ అనేది ఆన్లైన్ ఫామ్ ప్రింట్ అనేది వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టేసుకోవాలి. సో ఇది వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు కొత్త ఓటర్ ఐడి కార్డ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఫామ్ 8 అనేది ఫిల్అప్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం దిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.